ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నిన్న మనం లాస్ట్ పాయింట్ ఏం చదువుకున్నాం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ అపీల్, ఎమోషనల్ అప్రోచ్ అనేటువంటిది లేకుండా ఉండాలనేటువంటి విషయం మనం చదువుకున్నాం. ఎందుకంటే ఎమోషనల్ అప్రోచ్ ఉన్నప్పుడల్లా కూడా మనకి సోలార్ ప్లెక్సస్ సెంటర్ ద్వారానే మనం చూస్తాం. ఎంత దైవాన్ని చూసినా సరే, ఎంత శ్రీరాముని చూసినా సరే, సోలార్ ప్లెక్సస్ సెంటర్ ద్వారా చూస్తున్నటువంటి వాడు చాలా ఎమోషనల్గా ఉంటాడు. అలా కాకుండా వీడు చక్కగా హృదయ కేంద్రం పైన ఉన్నటువంటి ఆజ్ఞా కేంద్రం చక్కగా విచ్చుకోవడం అటువంటి జరగాలి. చక్కగా విచ్చుకోవడం అటువంటి జరిగి వాటి ద్వారా వీడు పనిచేయడం అటువంటి జరగాలి. దానికి పైన ఉంటున్నది సహస్రారం. ఇవి పరిపూర్ణంగా చక్కగా విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వీడు చేసుకోరు. కానీ కేవలం వీడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ ద్వారా వీడు పనిచేయడం అనేటువంటిది, ఎమోషనల్గా వీడు ఉండడం అనేటువంటిది సాధనకి విరుద్ధం. He may later use controlled emotional appeal in dealing with the masses, but he himself seeks to remain free from all emotional control. వీడికి మాత్రం ఏమి ఎమోషనల్ అనేటువంటిది ఉండదు. యూజ్ కంట్రోల్డ్ ఎమోషనల్ అపీల్ ఇన్ డీలింగ్ విత్ ద మాసెస్. వీడు ఎదుటి వాడేందు వీడు ఎంతటి వాళ్ళతో అయినా సరే ఎదుటి వాడితోటి ప్రేమగా ఉంటాడు తప్పితే వీడికి ఎవరితోటి కూడా ఒక ఎమోషనల్ అనేటువంటిది వీడికి ఉండదు. సో ఈ 3 పాయింట్స్ మనం చదువుకున్నాం. అంటే మనం ఏంటి, ఏ కారణాల చేత మనం సాధన అంటున్నది ఎలా వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకున్నారు. ద క్వశ్చన్ could here properly be asked, how can the mystic avoid this error and confusion? వాటి నుంచి ఎర్రర్స్, కన్ఫ్యూషన్ అంటున్నది లేకుండా దైవ దర్శనం అంటుంటే చక్కగా జరిగేటటువంటి దానికి కావాల్సినటువంటి విధానం ఏమిటంటే 3 పాయింట్స్ చెప్పారు. అందులో 3rd పాయింట్ చదువుకున్నాం. దాని ఫర్దర్ పాయింట్స్ కంటిన్యూషన్ మనం చదువుకున్నాం. We are considering the unfoldment of the psychic powers producing conditions in the subject which are regarded by the orthodox investigator as pathological in nature. అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ సైకిక్ పవర్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. సో వీడు సాధన అంటే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వీడు ఒక ప్రజ్ఞామయం అంటున్నది ఎలా ఎలా పనిచేస్తుంటుంది, తద్వారా ఏమేమి వీడికి దర్శనం అవుతుంటాయి, ప్రజ్ఞ అంటే చక్కగా విచ్చుకుంటూ ఉన్నప్పుడు వీడి యొక్క ఈ పంచేంద్రియాలు ఎలా పనిచేస్తుంటాయి ఏమిటి అంటే విషయాలను కూడా మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రొడ్యూసింగ్ కండిషన్స్ ఇన్ ద సబ్జెక్ట్ which are regarded by the orthodox investigator as pathological in nature or as indicating psychological trouble of a serious kind. Or, however, we are today close to the time when the fact of there being modes of perception other than those of the physical senses will be recognized, and the attitude of medicine and of the psychiatric and neurological science will undergo definite change. భవిష్యత్తులో మెడిసిన్ యొక్క అండర్స్టాండింగ్స్, సైకలాజికల్ ట్రబుల్స్ అంటే ఏంటి, న్యూరలాజికల్ విషయాలు అంటే ఏంటి, వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటుంది ఏర్పడుతుంది. అది రావడానికి ఇంకో 100 సంవత్సరాలు ఎంత పట్టచ్చు అని అంటున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా అంత అన్ఫోల్డ్మెంట్ రాలేదు, 100 సంవత్సరాలు అయిపోయినా. మచ్ టు ద అసిస్టెన్స్ అండ్ ఆఫ్ హ్యుమానిటీ. The development of psychic powers is basically due at this time to the psychic becoming aware of the field or fields of phenomena which are always present but which remain most usually unrecognized because
ద ఇన్నర్ మెకానిజం ఆఫ్ పెర్సెప్షన్ రిమైన్స్ లేటెంట్ ఆర్కెస్ట్రా. ఇన్నర్ మెకానిజం యందు వీడు పరిపూర్ణంగా విచ్చుకోకపోవడం అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. ఈ ఇన్నర్ మెకానిజం అంటున్నది ఏమిటి అంటున్న విషయం దాన్నే సైకాలజీ అని అన్నారు. ఈ ఇన్నర్ మెకానిజం యందు వీడు చక్కగా విచ్చుకుంటే వీడికి ఉన్నటువంటి ఇంద్రియాలని, వీడికి ఉన్నటువంటి మనస్సుని, వీడికి ఉన్నటువంటి బుద్ధిని, వీటిని ఎలా వీడు వినియోగించుకోవాలి అంటే విషయం వీడికి చక్కగా తెలుస్తుంది. దాన్ని ఇన్నర్ మెకానిజం అన్నదా. In the undeveloped human being or in groups of men who are low down in the racial scale, as also in animals, there is much psychic perception because the sacral center motivates the physical plane, life, and the solar plexus center governs the psychic nature. In these cases, all the higher centers are present and underdeveloped. Solar plexus is to the worlds of lower psychic perception what the brain is intended to be in the worlds of higher psychic understanding. ఈ లోవర్ సైకిక్ పర్సెప్షన్కి దీనికి అందరికీ కూడా ప్రధానంగా ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటాడు పనిచేస్తుంది. తద్వారా వీడు ఎక్కువగా లోవర్ సైకిక్, లోవర్ థింగ్స్ వీటిలో ఎక్కువగా ఉండిపోతుంటాడు. లోవర్ డెవలప్డ్, లోవర్ మాసెస్ అని అన్నారు. సో ఎక్కువ శాతం మంది ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఇది మాత్రమే వీటిలో ఎక్కువగా విచ్చుకుని ఉంటుంది. సో తద్వారా వీడు ఎక్కువగా భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి దానికి వీటికే ఎక్కువ లింక్గా ఉంటాడు తప్పితే వేరే విషయాలు ఎందుకు వీడు ఎక్కువగా అంటే హయ్యర్ థింగ్స్ ఎందుకు వీడు పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆ విషయాలు ఏంటో వీడికి చెప్పిన 10 మందికి సేవ చేయాలని అంటే ఎందుకు చేయాలి సార్ ఈరోజు సేవ అందరికీ? లేదా 10 మందికి సేవ చేయడం వల్ల మనకేం వస్తుందండి? కూర్చుని ధ్యానం చేసుకుంటే ఏదైనా వస్తుంది, కూర్చుని పూజ చేస్తే ఏదైనా వస్తుంది, కానీ అది కూడా నమ్మకం లేదు ఏమొస్తుందో ఏం రాలేదు. ఎందుకంటే ఎంతోమంది పూజ చేశారు, ఏమొచ్చింది వాళ్ళకి? ఇలాంటిది ఏదో లాజిక్లో పడిపోతాడు. The solar plexus is to the worlds of lower psychic perception, which is so potent that it swings the man into a state of consciousness, which is fundamentally as well, thus governing the sex life from the angle of the sentient consciousness. In the other case, you have so close an identification between the head center in etheric matter and the brain in physical substance that an organ which is definitely physical function sympathetically, accurately and synchronously with its subject to counterpart, registering impressions from the head center and the worlds with which that center puts a man in touch. The two are then as one. వీడు చక్కగా వీడు ఈ లోవర్ సైకిక్ థింగ్స్లో వీడు ఎక్కువగా ఉంటాడు. ఈ లోవర్ సైకిక్ థింగ్స్లో ఉండడం అప్పుడప్పుడు వీడు ఒక హయ్యర్ విషయం యందు ఉంటూ ఉండడం అటువంటి జరుగుతుంటుంది. హయ్యర్ థింగ్ విషయం నందు ఉంటూ ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది అంటే చక్కగా అవగాహన చేసుకుంటుంది. హెడ్ సెంటర్ విచ్చుకుంటుంది, బట్ హెడ్ సెంటర్ ఈజ్ ఇన్ లింక్ విత్ ది బ్రెయిన్. హెడ్ సెంటర్ బ్రెయిన్ తోటి లింక్ అప్ ఉండడంతో తిరుమల వెళితే మనకి ఎంత లాభం వస్తుంది? క్రితంసారి వెళ్ళాము, మన మామూలుగా వ్యాపారంలో 1,00,000 రూపాయలు లాభం వచ్చేది. తిరుమల వెళ్ళొచ్చాం, ఖచ్చితంగా దాని తర్వాత మనకి ఇప్పుడు 10 లక్షల లాభం వచ్చింది. ఇలా ఉంటుంది క్యాలిక్యులేషన్, అండర్స్టాండింగ్. అది హెడ్ సెంటర్ అండ్ బ్రెయిన్ ఆర్ లింక్డ్ అండ్ టు వర్క్ యాజ్ వన్ అంటారు. అలా ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ స్టేజెస్ ఆఫ్ లో గ్రేడ్ సైకిక్ లైఫ్ and the spiritual perception of the initiate, there is to be found every possible type of sentient consciousness. This can be divided into 3 major categories: low grade psychic life and the spiritual perception of the initiate. Psychic life నుంచి spiritual perception of the initiate దాకా, అంటే సామాన్య మానవుడి నుంచి ఒక ఉత్తమమైనటువంటి స్థితి లేదా ఒక పరమగురు శిష్యుడిగా వ్యవహరించుతున్నటువంటి వాడికి మధ్యలో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి అంటే 3 స్టేజెస్ అని చెప్పారు ఆయన. వీటిని ఏమన్నారంటే, దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ సైకిజం, ద అన్ఫోల్డ్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ ది సైకిక్ పవర్స్ బోత్ హయ్యర్ అండ్ లోవర్. దాన్ని ఏమన్నారంటే దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ సైకిజం అన్నారు. ద ఎవల్యూషన్ ఆఫ్ ది మిస్టికల్ విజన్, ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ అండ్ పవర్. టోటల్ 3 స్టేజెస్గా చెప్పారు. ఒకటి స్టేజ్ ఆఫ్ సైకిజం అన్నారు, ఇంకొకటి స్టేజ్ ఆఫ్ మిస్టిసిజం అన్నారు, ఇంకొకటి స్టేజ్ ఆఫ్ అకల్టిజం. 3 స్టేజెస్గా చెప్పారు. సో ఫస్ట్ వాడెవడు ఏమిటనేటువంటి చక్కగా తెలుసుకోవడం సాధన అంటుండే. దాని ద్వారా చక్కగా ఇది తెలుసుకోవడం అంటే జరిగిన తర్వాత వీడు ఒక క్రమమైనటువంటి జీవితం దీనికి అలవాట్లోకి వచ్చిన తర్వాత చక్కగా ఆత్మజ్ఞానం కలిగి ఉండడం, అది రెండోటి. తర్వాత తను పొందినటువంటి ఆత్మజ్ఞానం చోట్ల ఉన్నటువంటి జీవులందరికీ కూడా చక్కగా అదే దర్శనం అవడం అంటున్నది అక్కడ.
ఇది ఇది 3 స్థితులుగా చెప్పారు దీన్ని. All these expressions of divine knowledge are connected with and dependent upon the development of the centers. In the low-grade human being, the centers are nothing more than slowly evolving, palpitating discs of dim light. In Lemurian days, the sacral center with the most active and the brightest in academy in Atlantean days. అది మొట్టమొదటిలో ఓన్లీ sacral center డెవలప్ అయింది, బాగా గుర్తుపెట్టుకోండి. లెమోరియన్ టైమ్స్ బిఫోర్ ఓన్లీ బేస్ సెంటర్ ఉంటుంది, అంటే ఓన్లీ భౌతికమైనటువంటిదే ఉంది అంతే. లెమోరియన్ టైంలో సాక్రల్ సెంటర్ డెవలప్ అయింది. అట్లాంటిన్ టైంలో సోలార్ ప్లెక్సస్ సెంటర్ డెవలప్ అయింది. ఆరియన్స్లో ప్రస్తుతం ఆరియన్స్కి దాని నెక్స్ట్ సెంటర్స్లో గుర్తించుకోవడం, అంటే ఏంటి థ్రోట్ సెంటర్లో గుర్తించుకోవడం, అనాథం చక్కగా పనిచేయడం, వీటికి సాధన అంటే చక్కగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విషయం చక్కగా అవగాహనలో పెట్టుకోవడం. The throat center is now the most active in the majority of cases and the most significant. అందు గురించి మోస్ట్ సిగ్నిఫికెంట్ అన్నట్టు. అందు గురించి ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా వాయిస్ అటువంటిది ఎక్కువ వాడబడుతుంటుంది భూమి మీద. గురించి చూడండి, ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేతనైనా చెప్పేస్తున్నారు యూట్యూబ్. ఇట్ ఇస్ బికాస్ యూట్యూబ్ ఈస్ బికమింగ్ వెరీ ప్రామినెంట్. కొంచెం టాలెంట్ ఉన్నటువంటి వాడు కూడా వాడు ఎక్స్ప్రెషన్లోకి వచ్చేస్తుంది. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ది థ్రోట్ సెంటర్. ప్రతి వాళ్ళు ఉన్నటువంటి థ్రోట్ సెంటర్ యొక్క స్టిమ్యులేషనే ఇన్ని రకాలైనటువంటి వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఒకటి ఏదైనా సరే, ఒకటి పాట పాడాలన్నా, ఒకటి ఏదైనా చూపించాలన్నా ఓన్లీ మాస్టర్, దానిలో బాగా మాస్టరీ సాధించిన వాడిదే ఉండేది. ఇప్పుడు కొంచెం చక్కగా వాడు పాడగలిగే వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు పాడేసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, దాన్ని అందరూ చూసేసుకుంటున్నారు, చక్కగా ఇదిగా ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది స్టిమ్యులేషన్ ఆఫ్ ది థ్రోట్ సెంటర్. గురించి ఎక్కువగా ప్రస్తుతం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం అన్నటువంటిదిగా కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రాపర్ స్టిమ్యులేషన్ జరగకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. చక్కగా స్టిమ్యులేషన్ చక్కగా జరిగితే చక్కటి దానివల్ల ఒక చక్కటి ప్రవాహం అనేటువంటిది అలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆఫ్ నిశ్చయం లేదని మనం చదువుకోవాలి. సో ప్రస్తుతం థ్రోట్ సెంటర్ అంటుండేది ఎక్కువగా విచ్చుకుంటుంది. సో దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాధన అంటే చక్కగా చేసుకుంటూ ఉన్నప్పుడు థ్రోట్ సెంటర్ అంటే చక్కగా విచ్చుకుంటుంది. కాబట్టి థ్రోట్ సెంటర్కి సంబంధించినటువంటి సాధన ఎక్కువ ఏర్పాటు చేసుకోండి. థ్రోట్ సెంటర్ సాధన అంటే చక్కగా ఒక మంత్రోచ్చారణ చేసుకోవడం, ఒక చక్కటి సంగీతం పాడుకోవడం, ఒక చక్కటి క్రియేటివ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి వర్క్ ఏదైనా ఒకటి టేకప్ చేయండి. క్రియేటివ్ వర్క్ ఉండాలి, మనం చేస్తుంటారు, క్రియేటివిటీ ఉండాలి. ఒక చక్కటి అలంకరణ చేయండి. ఒక పూజ పెట్టుకున్నాం అనుకోండి, ఒక రాముల వారి పూజ పెట్టుకోండి, చక్కగా అలంకరణ ఒకటి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే థ్రోట్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా థ్రోట్ సెంటర్కి కావాల్సినటువంటి యాక్టివిటీ మనం ఎక్కువగా చేస్తే మనకు ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నటువంటి కూడా సాల్వ్ అయిపోతుంది. థ్రోట్ సెంటర్ని ఎక్కువగా చక్కగా వాడటం అంటే చక్కగా చేయాలి. నలుగురికి చేతలైనటువంటి ఒక మంచి విషయాన్ని చెప్పండి. ఎవరికైనా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు మీకేం పర్వాలేదు, తప్పకుండా తగ్గుతుంది అంటే చెప్పి మీరు రోజు కాసేపు హనుమాన్ చాలీసా చదువుకోవడం ఏదో చేయండి, తప్పేం లేదు. వాడికి తగ్గాలంటే మనకు అంటే మోస్ట్ సింపుల్ థింగ్ అది నేను చెప్పేది. సో ఇలాంటివి ఎక్కువ చేయడం చేత అవుతుందంటే థ్రోట్ సెంటర్ చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది. దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా రెక్టిఫికేషన్ జరగాల్సిన చక్కగా రెక్టిఫై అయిపోతాయి. చక్కగా వీటిలోంచి ఒక మంచి సంకల్పములకు సంబంధించినటువంటి విషయాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఇది ప్రతివాడికి ఉండేటువంటి సాధన, అది చేసుకుంటూ ఉంటాం మనం. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ ద టైమ్ ఈస్ హౌవర్ కమింగ్ when humanity will function of a large scale and as a mass through the Ajna Center. This will take place in the next phase for the next great cycle of racial development. There will be no people with Lemurian consciousness to be found anywhere, and the pull of the activity of the sacral center will be greatly lessened and controlled. This can be seen happening today among the intelligentsia of the race. నెక్స్ట్ ఏమవుతుంది, వీడి యొక్క ఆజ్ఞా సెంటర్ కొందరిలో చక్కగా నెక్స్ట్ రేస్ ఆజ్ఞా సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, లెమోరియన్ టైంలో సాక్రల్ సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అయింది. అంటే లెమోరియన్స్గా ఉంటున్నటువంటి వాడు అంటే ఏమిటి, కేవలం భౌతికంగా కేవలం ఇదిగా జీవించేటువంటి వాడు స్వాధిష్టాన చక్రం ఎక్కువగా ఉంటుంది. అంటే కోరికలు ఇవి ఎక్కువగా పనిచేస్తాయి. కొంత చక్కటి సాధన అంటే చక్కగా ఒక ఇది చేసేసుకున్నటువంటి వాడికి కోరికలు ప్రత్యేకంగా ఏముంటాయి, ఎందుకంటే వాడి కాసులంతా వచ్చేసింది, దీనిలో పెద్ద ఉపయోగం లేదు, చాలు ఏర్పడిపోయా అంటాడు. అందుగురించి వాడు ఏమన్నా పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, వాడు అంటాడు అబ్బాయి నాకు డౌరీ అక్కర్లేదు సార్, నాకు పెళ్లి మంచిగా చేయండి అంటాడు. దట్స్ ఇట్ ఎనఫ్. అంటే ఆల్రెడీ వీడి దగ్గరే ఓ 50 లక్షలు 1 కోటి రూపాయలు వీడి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా 10 లక్షలు వాడిని అడగాల్సిన పని మనకు వస్తుంది, మనకు చాలా అలా ఏదో ఉంటుంది వాడు.
ఎక్కువగా చిన్న చిన్న వాటికి ఆశించడం ఇలాంటిది ఉండదు. ఒక ఉత్తమమైనటువంటి విషయాన్ని అది పెట్టుకుంటాడు, దానికి కావాల్సిన సాధన వీడు చేసుకుంటుంటాడు, వ్యాపారం కానీ విషయాలు కానీ అలా. సో దీన్ని ఏమన్నారంటే సాక్రల్ సెంటర్ పుల్ అని అన్నారు. ఆ పుల్ అనేటువంటిది ఉండదు వీడికి, హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆజ్ఞాచక్రం చక్కగా ఇచ్చుకోవడం అంటే జరిగేటికి ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్గా ఉంటాడు. వ్యాపారం చేస్తున్నా సరే వీడు రోజుకి ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించేటువంటి టెక్నిక్స్ ప్రస్తుతం మానవ జాతి చాలా చక్కగా ఏర్పడుతున్నాయి. గురించి ఎంతటి వాడైనా సరే చక్కగా వాడికి ఒక ఇంటెలిజెన్స్ తోటి వాడు పనిచేయడానికి కావాల్సిన ఏర్పాటు ఉంటుంది భూమి మీద. అది దాన్ని ఏమన్నారంటే సాక్రల్ సెంటర్ పుల్ అని అన్నారు. Of the activity of the sacral center will be greatly lessened and controlled. This can be seen happening today among the intelligentsia of the race. The Atlantean state of awareness will be also greatly lessened as the heart center awakens. నెమ్మదిగా ఈ అట్లాంటిక్ సెంటర్ అన్నటువంటిది కూడా పోతుంది. చూడండి, మన రామనవమి ఇది చేసేటికి సందులో కూడా వాడు టేబుల్స్ అయితే భోజనాలు పెట్టేసి ఇది చేశారు. ఎవరు చెప్పారు వాళ్ళకి అంత చేయమని? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా చెప్పారు? వాళ్ళు మామూలుగా ఏదో చెప్పారు సెంట్రల్గా ఒక స్టేట్మెంట్, కానీ ప్రతివాడు కూడా లోపల నుంచి మనం ఇంత జరుగుతాం, మనం కూడా మన చేతనైనా ఒక మంచి పని చేద్దాం అంటున్నది అనిపిస్తాం భావం వాడికి. లేదా ఎంతటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతివాడు కూడా వాడు చక్కగా అయితే డెక్ అవుట్ పెట్టేశారు, ప్రతివాడు కూడా టేబుల్ సైజ్ భోజనాలు పెట్టేసి సేవ అనేటువంటి చేస్తారు. ఎంత దేని చేత జరిగింది జస్ట్ ఆలోచించాలి. సో ఇదంతా ఏంటంటే ఈ అట్లాంటియన్ వాడు సోలార్ ప్లెక్సస్ నుంచి హార్ట్ సెంటర్ అంటుంటుంది వాళ్ళు స్టిమ్యులేట్ అవుతుంది. హార్ట్ సెంటర్ అంటుంటుంది స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి ఏదైనా మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దాం అంటుండే భావం పడగలుగుతుంది. ఏముంది అక్కడ ఎక్కడో చేస్తున్నాక మన పాటి మనం ఏదో ఇది పోదాం అంటుండేదిగా లేదు జనాలు. అది హార్ట్ సెంటర్ అంటుంటే జీవుల్లో స్టిమ్యులేట్ అవుతుంది. హ్యుమానిటీ విల్ దెన్ బి రెస్లింగ్ విత్ డిఫికల్టీస్ అండ్ pathological and psychological troubles which will be based on group conditions and influences and not so much on the man's individual unfoldment. దీనివల్ల ఏం జరుగుతుంది? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే హార్ట్ సెంటర్ తర్వాత ఆజ్ఞా సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతున్నాయి కాబట్టి డిప్రెషన్ను తర్వాత తగులాటలు డివైడ్ అయిపోవడానికి కావాల్సినటువంటి విషయాలు ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. దిట్స్ ఆల్ రిలేటెడ్ విత్ ది మైండ్. అంటే ఎక్కువగా గ్రూపిజము, గ్రూప్గా ఉండడం, వీటిల్లో డిఫికల్టీస్ అంటుంటివి రావడం. ఒక సంస్థలో ఉంటుంటే వాళ్ళు రెండుగా అయిపోవడం, లేదా వాడేదో అన్నదమ్ములు విడిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి ఎక్కువగా. సో దాన్ని బట్టి మీరు చక్కగా మనకు అవగాహన అవ్వాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద లోవర్ ప్లేన్స్, ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ ఇన్ ది హయ్యర్ ప్లేన్. దట్ ఈస్ వీడు యొక్క ఆజ్ఞా చక్రం లేదా వీడి యొక్క అనాథ చక్రం విచ్చుకోవడంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందు గురించి అన్నదమ్ములు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు విడిపోయారు. ఇలా ఉంటుంది అక్కడ మీకు చక్కగా మీరు అంటే చక్కగా మీరు వాటి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి చక్కగా మనం చూసుకుని మనకు అర్థమైపోతుంది. Unfoldment. The beginnings of this can already be seen in the lowest phase in the emergence today of what is called mass psychology, a thing practically unknown a few hundred years ago. Mass psychology under that. Now it is well nigh planetary in its areas of influence. Public opinion, with its determining and conditioning influence, is another phase of some emerging factor. 10 మంది కూర్చుని అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. దాని అన్నారంటే మాస్ సైకాలజీ అన్నారు. ఇది ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్, నలుగురికి సంబంధించినటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. సో డెమోక్రటీ అంటుండేది రూపంగా పబ్లిక్ 10 మంది ఒక కోరిక ఏదైతే ఉంటుందో అది జరగడం అంటుంటే జరుగుతుంది. బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ది హయ్యర్ సెంటర్. లోవర్ సెంటర్ అంటే ఇండివిజువల్, హయ్యర్ సెంటర్ అంటే 10 మంది. 10 మంది గురించి ఒకటి సంకల్పించడం, 10 మంది యొక్క నిర్ణయంగా జరుగుతూ ఉండడం, విషయాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. The Aryan state of consciousness with its coordinating capacity and its mental emphasis will control the mass of the people. The Aryan state of consciousness ఏంటంటే it controls the mass of people. At a once ఒక 100 మంది 1000 మందిని కంట్రోల్ చేసేటువంటి తోటి ఈ ఆర్యన్ కాన్షియస్నెస్ అంటుంది పనిచేస్తుంది ఇప్పుడు కూడా. అట్లాంటియన్స్లో ఇండివిజువల్, లెమోరియన్లో ఇంకా లోవర్ లెవెల్. ఆర్యన్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది ఆర్యన్స్ యొక్క ఆర్యన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి సంబంధించిన మొత్తం ఈ భారత జాతి అందరి మీద పనిచేసేటువంటిది ఆర్యన్ కాన్షియస్నెస్. సో వీళ్ళందరి మైండ్ ఒక వ్యూలో పనిచేస్తూ ఉంటాయి. అది
దాంతో దేని చేత అంటే ఆర్యన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వస్తాయి. For it is in the coming race, the Atlantean emotional state of consciousness will be to humanity what the Lemurian is a low-grade type and the Aryan at this time. The masses will then all come under the category of the intelligentsia, while the intelligentsia of today will be the entities of tomorrow. వాళ్ళు ఎవరైతే ఇంటెలిజెన్షియాగా పనిచేస్తున్నారో వీళ్ళందరూ రేపు ఏమవుతారు? ఇంట్యూషనల్గా వీళ్ళందరూ పనిచేస్తారు. చక్కగా ఇంట్యూషన్స్ చక్కగా విచ్చుకుంటాయి. అది చక్కగా బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు అనేటువంటి యొక్క ఎంతగా విచ్చుకోబోతున్నాయి. ఒక బిల్డింగ్ కట్టినట్టుగా ఇంకో బిల్డింగ్ కట్టట్లేదు, చూశారు కదా, మనం చూస్తున్నాం కదా. ఇదివరకు ఎలా ఉండేవి? ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం అందరి ఇల్లు ఒకటే రకంగా ఉండేవి. ఇప్పుడు వీడి ఇల్లు ఉన్నట్టుగా ఇంకొకటి ఇల్లు ఉండట్లేదు, చూసుకోండి. అదే ఇంజనీరు అదే సైట్ బొమ్మలు గీసినా ఎన్ని రకాల డిజైన్స్ తోటి గీస్తాడు, అన్ని రకాల డిజైన్స్ తోటి గీస్తాడు. సో ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఇంటెలిజెన్షియా ఇన్ హిమ్. దీని నుంచి నెక్స్ట్ అవుతాడు వీడు ఇంట్యూషనల్ లెవెల్లో వీడు అడుగు పెడతాడు మానవుడు. అది తెలుసుకోండి. In the language of mysticism, the masses will be on the probationary path and the cream of the race will be on the path of discipleship. The number also of initiates and adepts present in incarnation in order to carry forward the actionalized work of the hierarchy will be great. ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం ఉండే వాళ్ళు ఎక్కువగా ప్రొబేషనరీ పాత్రలో ఎక్కువగా ఉంటున్నారు, కొద్దిమంది డిసైబుల్షిప్లో ఉంటున్నారు. తర్వాత ద నెంబర్ ఆల్సో ఆఫ్ ద ఇనిషియేట్స్ అండ్ adepts present in incarnation in order to carry forward the externalized work of the hierarchy. భూమి మీద కొందరు ఇనిషియేట్స్గా ఉంటున్నారు, గురువులుగా పరమ గురువులుగా కొందరు వర్తిస్తున్నారు. వీళ్ళందరూ పరమ గురువుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపబడ్డా ఉంటుంది, వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. The world will then be full of people who will completely integrated personalities with all the virtues and consequently all the vices, the ambitions and problems incidents to the stage of awareness. To the stage of awareness. వర్చువస్ అంటాడు ఎక్కువగా విచ్చుకోవడం అంటాడు కార్యక్రమంలో, కొన్ని వైసెస్ అంటాడు కొన్ని ఉంటాయి. ఏంటంటే అప్పుడు గుడికి అందరూ వెళ్ళాలి, అందరూ వెళుతున్నప్పుడు ఏమవుతుంది? అన్ని రకాల వాళ్ళు వస్తారు. సార్ ఒక మొత్తం అందరిని కూడా అక్కడుండి ఆయన ఆకర్షిస్తున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 7 కొండల పైన నుండి మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి అందరూ కూడా అలా ఆకర్షింపడుతున్నారు. ఆకర్షింపడుతున్నప్పుడు అక్కడికి చేరినప్పుడు ఏమవుతుంది? కొందరు అందరూ అక్కడ చేరేవాడికి కొందరు మామూలు వాళ్ళు ఉంటారు, కొందరు సాధకులు ఉంటారు, కొందరు అనేక రకాల వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని తోపులాట్లు, కొన్ని తోసుకోవడాలు, తగ్గులాట్లు ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. జరుగుతున్నటువంటి విషయాలు అబ్బాయి ఏంటోనండి, అక్కడికి వెళ్ళినా సరే తగులాట్లే అన్నీ, ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు ఒక మంచి ఇది లేదండి, గుడికి వచ్చాం చక్కగా దండం పెట్టుకుని ఇలాంటి భావనలు వీడు పడిపోతే అసలు దైవాన్ని పోగొట్టుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అనేక రకాల వాళ్ళు అలా ఆకర్షింపడుతున్నారు. అందరూ బాగుపడ్డాలి, అందరూ కూడా ఒక ఉత్తమమైనటువంటి దానికి వెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి పని జరుగుతుంది. సో మనం ఎవరైనా తోసేసినా, మనం ఎవరైనా అన్నా సరే మనం మన మనసు ఆయన మీద తప్పితే వేరే దాని మీద పోకూడదు. పక్కన వీడు ఏంటంటే వీడు ఇలా తోసేస్తారు ఏంటండి, ఇలాంటి తొగలాట్లు పడిపోతే తిరుమల దాకా వెళ్ళి అక్కడ మనం ఆయన్ని మిస్ అయిపోతాం. 1 సెకండ్ అయినా సరే మనం మిస్ అయిపోయిన వాళ్ళం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా సో ప్రస్తుతం అటువంటి కార్యక్రమం అంటే భూమి మీద నిర్వహింపబడుతుంది. It is for this reason that the fact of existence of spiritual hierarchy, this must be done in order to enhance the magnetic power of the love aspect of the hierarchical effort and not in order to awaken fear or awe. ఇదంతా దేనికి జరుగుతుంది ఇంత కార్యక్రమం అంటే ఒక లవ్ ఆస్పెక్ట్లోకి ఇదంతా విచ్చుకోవడానికి ముందు కింద నుంచి పైకి వస్తున్నాడు. ఆ పైకి వస్తున్నప్పుడు కొంచెం కష్టం అంటున్నది ఏర్పడుతుంది. దొంగలాట్లు కానీ ఈ రాద్ధాంతాలు ఇవన్నీ కూడా. ఒకరికి ప్రేమ అనేటువంటిది రావాలంటే ముందు వాడికి దెబ్బ తగలాలి, వీడికి దెబ్బ తగిలింది, ఇద్దరు దెబ్బలు పడి అనవసరంగా కొట్టుకున్నాను రా, నాకు దెబ్బ తగిలింది నీకు దెబ్బ తగిలింది, ఎందుకురా నాయన కొట్టుకోవడం, ఇద్దరం కలిసి ఉందాం అంటే ఒక 100 జాగాలు ఎక్కువ తీసేసుకో పర్వాలేదు, బట్ ఇద్దరం సంతోషంగా ఉందాం, హాయిగా ఉందాం. ఇది మనకు కావాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. 100 జాగాలు నీకు ఎక్కువ వచ్చిందా నాకు ఎక్కువ వచ్చిందా అంటే దాంతో మనము మన పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలతోటి ఆవేశాలతో ఉండడం కన్నా అంటే ఒక 100 జాగాలు ఎక్కువ తీసేసుకో. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ అంటే అని వాడు కాంటే వాడు 100 జాగాలు ఎక్కువ తీసేసుకుంటాడు, ఇద్దరు చక్కగా గోడ కట్టుకుంటాడు, ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాడు, పోతే పోయిన 100 జాగాలు పోయింది అనుకుంటాడు, అంతే దర్శనం. కానీ జీవితం హాయిగా సుఖంగా సంతోషంగా ఉంది కదా, ఇలాంటి దానిలోకి జీవులు నెమ్మదిగా అవేకం అవుతారు. ముందు కొట్టుకొని తర్వాత వాడికి రియలైజ్ అవుతున్నారు అని చెప్పి చెప్తారు. లవ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా ఇచ్చుకుంటుంది. అది పరమ గురువుడు చేస్తుంటే కార్యక్రమం. ఫియర్ ఆర్ ఏ
that is of the old order and must disappear. ఈ ఫియర్ ఇదంతా భయము దిగులు ఈ భయం ఆందోళనతో జీవించేవాడు ఎన్నాడు జీవించుతాడు. అందు గురించి ఇవన్నీ కూడా ఓల్డ్ ఆర్డర్ అవన్నీ స్లోగా డిసైపర్ అయిపోతున్నాయి. I might here touch upon the paralleling activity of the forces which are working to prevent the externalization of the hierarchy of light, since such a happening as that would mean increased because proven power. ఈ హైరార్కీ యొక్క కార్యక్రమం అంటే paralleling activity of the forces which are working to prevent the externalization of the hierarchy of light. కొన్ని being because proven power అన్నారు. As you know, on the astral and mental planes, centers exist which are called dark centers. ఈ వీళ్ళ యొక్క పరమగురుల యొక్క కార్యక్రమాన్ని ఆపేటువంటి కార్యక్రమాలు కొన్ని నడుస్తుంటాయి భూమి మీద. అన్నీ కూడా మంచిగా ఉండదు కదా, అంత తిరుమలకి వెళ్ళినా ఏదో వీడిని ఏదో ఇబ్బంది పెట్టేవాడు ఏదో ఉంటాడు కదా వాడు. సో కొన్ని అలాగే డార్క్ సెంటర్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. అవేంటో చెప్తున్నారు. Because the emphasis of their activity is upon the material aspect of manifestation and upon the activity of material substance. ఈ డార్క్ సెంటర్స్ అనేటువంటివి మెటీరియల్ సబ్స్టెన్స్ మెటీరియల్ యాక్టివిటీగా ఉండేటువంటివి. ఇది పరతత్వమును దర్శించడానికి భిన్నంగా ఇవి పనిచేస్తుంటాయి చోట్ల. All energy is subordinated to purely selfish purpose. As I have before stated, the forces of light work with the soul hidden in every form. They are concerned with the group purposes and with the foundings of the kingdom of God on earth. చోట్లో ప్రజ్ఞ అంటున్నది జీవుల్లో ఉంటున్నప్పుడు దాని నుంచి కొన్ని ఫోర్సెస్ అంటుండే రిలీజ్ అవుతుంటాయి. ఈ ఫోర్సెస్ దేనికి రిలీజ్ అవుతుంటాయి? సో ఫోర్స్ అనేటువంటిది ప్రజ్ఞ నుంచి వీడికి అందుతూ ఉండేటువంటిది. వీడిలో ఉంటుంటే శక్తి దేనికి ఇదంతా అంటే చోట్ల ఉంటుంటే ఒకే ఒక ప్రజ్ఞాత్మకంగా ఉన్నటువంటి తత్వం అన్నది వీడు మెచ్చుకోవడానికి ఫోర్సెస్ అంటే సోల్ నుంచి రిలీజ్ అవుతుంది. అది తెలుసుకోవాలి ప్రతివాడు. సో విత్ గ్రూప్ పర్పసెస్ అండ్ విత్ ద ఫౌండింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి సోల్ నుంచి కొన్ని శక్తి అంటుంది వీడికి అలా రిలీజ్ అవుతుంది. అది దాన్ని ఏమన్నారంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ఫౌండింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అన్నారు. ది డార్క్ ఫోర్స్ వర్క్ విత్ ద ఫార్మ్ సైడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ and with the founding of a center of control which will be theirs entirely and which will subdue all the living forms and all kingdoms into their peculiar behests. It is the word very familiar in biblical phraseology of the kingdoms of the world, of the kingdom of the Christ, of the power of Antichrist, the power of and the power of Christ. The భూమి మీద ఈ డార్కర్ ఫోర్సెస్ అంటే కొనసాగుతాయి. అంటే ఏంటి? భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి తత్వం ఇది ఎక్కువగా కావాలి అంటే భావిస్తూ జీవించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అటువంటి ఫోర్సెస్ కూడా కొన్ని భూమి మీద పనిచేస్తుంటాయి అని చెప్తున్నారు. దిస్ ప్రొడ్యూస్డ్ ఏ గ్రేట్ క్లైమాక్స్ ఇన్ అట్లాంటిన్ డేస్ అండ్ త్రూ ది హైరార్కీ ఆఫ్ లైట్ ట్రంప్డ్. ఇట్ వాజ్ ఓన్లీ బై ద merest margin. The battle was fought out on the astral plane, though it had its correspondence upon the physical plane, in a great world conflict of which the ancient legend tells us it ended in the catastrophe of the flood. The seeds of hate and of separation have been fostered ever since that time, and the three modes whereby the force of darkness seek to control humanity are hatred, aggression, and separativeness. ఈ అగ్రెషన్, సపరేటివ్నెస్ ఇవి ఎక్కువగా పనిచేస్తుంటాయి లోవర్ ప్లేన్స్లో. ఇవి ఎక్కువగా అట్లాంటిక్ టైమ్స్లో ఇవి ఎక్కువ రూల్ చేశాయి. దానివల్లే భూమి మీద ఎన్నో యుద్ధాలు, ఒకడంటే ఒకడు పడిపోవడం, బాంబులు వేసుకోవడం, ఒకరినొకరు ధ్వంసం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తుంటాయి. ద త్రీ గ్రేట్ స్పిరిచువల్ కౌంటర్ పార్ట్స్ ఆర్ లవ్, సెల్ఫ్లెస్, షేరింగ్ అండ్ సక్సెస్. ఈ మూడింటికి కౌంటర్ పార్ట్స్ ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి. లవ్, సెల్ఫ్లెస్, షేరింగ్ అండ్ సక్సెస్. మనలో ఎక్కడైనా ఇవి ఉన్నాయంటే ఒకటి హేట్రెడ్, అగ్రెషన్ అండ్ సపరేటివ్నెస్. వాడికన్నా మనం వేరుగా ఉందాం, మనకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చేస్తే బాగుంటుంది, హాయిగా కంఫర్ట్గా ఉంటుంది, ఇలాంటివి భావనలు ఉంటాయి. కానీ అప్పట్లో అంటే సపరేట్ రూమ్ అంటే ఇదివరకు విశాఖపట్నం గురు పూజలు అంటే మనం 30 ఏళ్ల క్రితం అక్కడ సుమారుగా మొత్తం హైదరాబాద్ నుంచి మేము 50 మంది ఎంతమంది లేడు, 2 రూమ్లు మ్యాక్స్ 2 రూమ్స్ ఇచ్చారు. అందరం అక్కడే పడుకున్నాడు, అందరం అట్లా ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ ఒక 10 మంది గురించి ఒక చక్కగా మనం జీవించినాం. ఇంకా
మా పేరెంట్స్ వాళ్ళు ఇంకా మా చిన్నప్పుడు మౌనం తీసుకున్నప్పుడు అప్పుడు ఇంకా కష్టాలు ఇంకా అయినా అక్కడ వాళ్ళకేం కష్టాలు అనిపించలేదు. వాళ్ళకి సరిగ్గా ఇది కూడా ఉండేవి కదా, అరేంజ్మెంట్స్ అక్కడ చేయడానికి ఉండేవి కదా, కొండల మీద వాటి మీద చేస్తారు కదా మాస్టర్ గురు పూజలు. సో అక్కడ అవేవి కష్టాలు అనిపించలేదు. దట్ ఈస్ కాల్డ్ గ్రూపిజం. అంటే 10 మందితోటి చక్కగా జీవించడం, ప్రేమపూర్వకంగా జీవించడం అనేది ఎక్కువ ఉంటూ ఉండాలి. సో మనలో ఎక్కడైనా సరే హేట్రెడ్, అగ్రెషన్, సపరేట్నెస్ అంటే ఉంటూ ఉంటే అవి వాటికి కౌంటర్గా మనం ఏర్పాటు చేసుకోవాల్సినవి ఏమిటంటే లవ్, సెల్ఫ్లెస్ షేరింగ్ అండ్ సెన్సెస్. 10 మందితో కలిసి మన దగ్గర ఇంతే ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు. 10 రూపాయలు మనం ఒక్కళ్ళని తినడం కన్నా 10 మంది కలిసి చక్కగా ఒక్కొక్క రూపాయి తినేద్దాం చాలా, అంతే. చాలా సంతోషం ఉంటుంది అందులో, బాగా తెలుసుకోండి. ఒక్కళ్ళం ఒక్కొక్క రూపాయి కావాల్సిన, ఉదాహరణకు 10 రూపాయలు 2 ఇడ్లీలు కొనుక్కొని అందరూ చిన్న ముక్క తిందాం, ఎంతో సంతోషం ఉంటుంది అందులో. ఒకటే 2 ఇడ్లీలు వాడెవడు చూడకుండా తినేయడం కన్నా అందరికీ నలుగురికి 4 ముక్కలు పెట్టి నోట్లో ఒక ముక్క వేసుకున్నాడు అనుకోండి, దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అంటే సొల్యూషన్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అనేటువంటివి అక్కడ ఉన్నాయి. వాటికి కావాల్సిన సొల్యూషన్స్ వెతుక్కుంటే లైఫ్ చాలా చక్కగా ఉంది. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. However, the whole of the forces which are working against the living principle of love is not gaining ground on at this time, for the response of humanity to that which is good and synthetic is much more rapid and general than it was a few hundred years ago. ప్రస్తుతం సింథసిస్ యాక్టివిటీ అంటే ఎక్కువగా జరిగిపోతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రస్తుతం సింథసిస్ యాక్టివిటీ బాగా స్పీడ్గా జరిగిపోతాం. గురించి బాగా గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఎంత ఉంది అన్నటువంటి విషయం పక్క పెట్టాను. నేను ప్రాక్టికల్గా చూసాం కదా, మాస్టర్ గారు, నాన్నగారు వాళ్ళు దగ్గర చాలా తక్కువ ఉంది. వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్న దానికన్నా చాలా తక్కువ. దే ఆర్ వెరీ పూర్ పీపుల్. కానీ వాళ్ళు ఎలా జీవించేశారు? వాళ్ళు మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్గా వాళ్ళు జీవించారు. సో అందుగురించి ప్రస్తుతం దీనికి ఎక్కువ ప్రామినెన్స్ ఉంది, సింథసిస్ యాక్టివిటీకి. There is much reason to hope that there will be a steady waning of the undesired control. The dark forces are ruled on the physical plane by a group of 6 oriented leaders and 6 occidental leaders. The dark forces are ruled on the physical plane. Arshad Varga, Kamo, Krodam, Logam, Moham, Madam, Matsarya. 6, అది మనలో 6 ఓరియంటల్ లీడర్స్ అన్నారు, 6 ఆక్సిడెంటల్ లీడర్స్ అన్నారు. ఇక్కడ 6 ఉన్నారు, అక్కడ 6 ఉన్నారు అండి చెప్తున్నారు. Of this, the oriental are the most powerful because they are the oldest racially and therefore the most experienced. They work by the intensification of glamour and by the stimulation of the lower psychic powers. Their particular point of attack at this time is the group of world disciples and initiates. For these latter are responsible for the fostering of love in the world and for the binding of men together in the spirit of unity. స్పిరిట్ ఆఫ్ యూనిటీకి ఎక్కువగా దగ్గరగా వెళ్ళడానికి ప్రస్తుతం అలా విధంగా జీవించాను అంటున్నాను. ఇఫ్ దే కెనాట్ సక్సీడ్ విత్ దిస్ టాస్క్ నౌ, ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ఎక్స్టర్నలైజ్ ద హైరార్కీ అండ్ దేర్ బై గ్రేట్లీ లెసన్ ద కంట్రోల్ ఆఫ్ ది సో కాల్డ్ ఈవిల్ ఫోర్సెస్. ఇది అవసరం, ఇది జరగకపోతే అవసరమైతే డైరెక్ట్గా వాళ్ళు భూమి మీద దిగి వాళ్ళు చక్కగా ఇదంతా కంట్రోల్ చేసేస్తారు. అదేం పెద్ద పాయింట్ కాదు. పరమగురువులు కనబడకుండా కూర్చుని, ఏంటంటే మనకేదో ఛాయిస్ ఇచ్చి వాళ్ళు చూస్తున్నారు. అది ఇక్కడ విషయం. నువ్వంతటి నువ్వు మారుతావా అని చెప్పి చూస్తున్నారు. మనంతటి మనం మారితే చక్కగా మనం ఆనందంగా ఉంటాం. అంతమించి ఇక్కడ కావాల్సింది ఇంకేం లేదు. మనంతటి మనం మారం అని అనుకుంటే అవసరమైతే 10 మంది కలిసి 10 చోట్ల అవతారాలు ఎత్తేద్దాం అనుకుంటారు. గురువులందరూ మొత్తం అన్ని చోట్ల వచ్చేస్తారు, వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసి పడేస్తారు. వాళ్ళు పెద్ద ఇది పాయింట్ కాదు. మిలిటరీ వాళ్ళు అలా వదిలి ఊరుకుని చూస్తున్నారండి. ఇది ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఇవన్నీ ఈ కంట్రోల్ అవ్వట్లేదు. పోలీసులు వాళ్ళు మిలిటరీ వాడు దిగిపోతారు అంతే, ఫీల్డ్లో టక్ దిగిపోతారు. ఇటు వాడు అటు కదలడానికి వీల్లేదు, మిలిటరీ వాడు దిగిపోయాడండి. అలా అయిపోతాను. అది వాళ్ళు చెప్తున్నారు. Psychic powers. Their particular point of attack at this time is the group of world disciples and initiates. For these latter are responsible for the fostering of love in the world and for the binding of men together in the spirit of unity. If they cannot succeed with this task now, it should be possible to exercise the hierarchy everywhere. If these evil forces cannot induce the disciples everywhere in group formation or individually to succumb in some form to glamour, then they will endeavor to utilize group glamour to negative their efforts and force those with whom the disciples work to believe evil
to imping motives and to produce such a convincing story that the struggling disciple will be left no fight to fight almost single-handed. సో ఈ ఈవిల్ ఫోర్సెస్ అంటున్నవి నెమ్మదిగా ఇవి ఏం చేస్తున్నాయంటే వీడిని ఒక చక్కటి సాధనలోకి తీసుకెళ్ళేట్టుగా ఇవన్నీ పనిచేస్తాయి. ఇది లేదు ఇలానే ఉంటుండడం చేత మన కథలు ఇవన్నీ ఇచ్చారన్నమాట. వాడు మాత్రమే ముఖ్యం, నేను మాత్రమే ప్రధానము అంటుంటే జీవించేటువంటి వాడు అన్నీ కూడా మన కథలుగా అలా పెట్టేశారు. కథలుగా పెట్టేసరికి ఇగో నాయన గర్వం అంటుంటుంది ఉన్నటువంటి వాడు, ఇదిగో ఈ రకంగా వాడు ఇబ్బందులు పాలయ్యాడు, ఈ రకంగా వాడు కష్టపడ్డాడు అంటుంటే మన కథలు అలా ఇచ్చారు. దానివల్ల మనం జీవించవలసినటువంటి విధానం ఇది, మనం ఉండవలసినటువంటి విధానం ఇది, మాస్టర్ గారు ఈ విధంగా జీవించి చూపించారు కనుక ఆ విధంగా మనం జీవించుదాం అంటే మనకు అన్ని చక్కగా అలా చూపించేశారు. సో నెగిటివ్గా జీవిస్తున్నటువంటి వాడు అన్ని కూడా మనకు ఎగ్జాంపుల్ స్టోరీస్గా అలా పెట్టేశారంటే, సో దానివల్ల వీడిగా చక్కగా మారగలిగేటువంటి విధానం అంటే వీడిలో ఉంటే ఈవిల్ ఫోర్సెస్ వీడిని అలా తీసుకెళ్తారు. అది ఇక్కడ చెప్పే కండిషన్. Single-handed. If this cannot be done, they may then attack the physical bodies of the workers and agents for the hierarchy and seek through the distress of the physical body to control the disciples' output. This does not always prove successful, as the master can and often does protect his disciples. The dark forces work also through the intensification or stimulation of the psychic mechanism so that the lower psychic powers become abnormally developed and prematurely assume proportions which are almost uncontrollable. Abnormal అంటే ఏంటంటే ఈ లోవర్గా పూర్తిగా వాడు చాలా ఇదిగా ఉంటున్నాడండి అంటుంది ఉందనుకోండి. అంటే వాడు చాలా నెగిటివ్ పర్సన్, చాలా అంటే ఒక రాక్షసులు అంటుండే అనుకుంటే ఎవరిని అన్నట్టు. సో రాక్షసులు వాళ్ళు జీవించేటువంటి విధానం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇతరులను కష్టపెట్టిన ఇదంతా చేస్తూ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఇదన్నిటిలో నుంచి వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఒక సన్మార్గంలోకి అలా వెళ్ళిపోబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉంటుంటే నెగిటివిజం అంటుంటే పరిపూర్ణమైన ఇదే కాస్మిక్ ఫైర్లో చెప్తున్నారు. పూర్తిగా నెగిటివిజంగా ఉంటున్నాడండి వాడు, పూర్తిగా మానవ జాతికి భిన్నంగా వాడు జీవించుతున్నాడు. వాడు జీవించి ఏమైపోతున్నాడు, వాడి దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, ఏదో అయిపోయింది, వాడు తాగి తందనాడు అంతా ఇది చేసేసుకుని పూర్తిగా వెళ్ళిపోయి నెగిటివిజంలోకి ఎండ్ పాయింట్కి వెళ్ళాడు. వాడు టక్కన అక్కడ టర్న్ అవుతాడు ఒకసారి. దిస్ ఈజ్ నాట్ లైఫ్ ఎట్ ఆల్ అంటే చెప్తే ఒక డాక్టర్ రూపంగా అయినా వాడికి తెలియచ్చు. అంటే నాయన నువ్వు ఈ రకంగా తాగేసా తినేసా నీ ఒళ్ళో అంత పాడైపోయింది, నీకు బాగుపడాలంటే నువ్వు ఏదైనా జాగ్రత్త పడాలి అంతే, నీకు అంత మంచి నేను చెప్పగలిగింది ఏం లేదండి. చెప్పేసరికి ఏదో ఒకరోజు వీడు ఎస్ ఐ హావ్ టు చేంజ్, ఆ చేంజ్ అని అనుకున్న దాంట్లో వాడు పాయింట్ ఆ దేహం వదిలేసి ఇంకో దేహం తీసుకొచ్చి అది పెద్ద పాయింట్ కాదు. దేహం వదిలేసాడా మళ్ళీ దేహం తీసుకున్నాడు, ఈ దేహంలో ఉండగానే పూర్తిగా మారాడా లేదా అంటుంది కొంత పాయింట్ కాదు. లైక్ ఆస్ట్రల్ ప్లేన్లో వీటిలో థాట్ ప్యాటర్న్లో మార్పు వచ్చిందా లేదా, మార్పు రాకపోతే ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ దేస్ బోత్ ఆర్ వెరీ లింక్. అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రల్ భావములు అన్నీ కూడా ఫిజికల్ ప్లేన్లో అలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వీడు వీడు వినకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పరమ గురువులు డైరెక్ట్గా వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ తోటి కనెక్టివిటీలోకి వచ్చేస్తారు. వీడి ద్వారా ఒక మంచి పని అనేటువంటిది అలా చేంజ్ చేయగలరు వాళ్ళు అవసరం అనుకుంటే. కానీ వాళ్ళు అలా చేయించుదాం అన్నటువంటి ఉద్దేశంగా వాళ్ళు నేను వీడికి స్వతహాగా వీడికి అనిపించి వీడి చేస్తే అంటే ఎక్కువ బాగుంటుంది కదా, అది వాళ్ళు చెప్తున్నట్టు. ఇక్కడ ఏమన్నారంటే దిస్ హ్యాపెన్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ Atlantean days and led to the entire astral plane standing revealed but not understood. Its undesirable potencies were the physical body. If this cannot be done, they may then attack the physical bodies of the workers and agents for the hierarchy and seek through the distress of the physical body to control the disciples' output. This does not always prove successful, as the master can and often does protect his disciple. ఇది జరిగినందువల్ల పెద్ద ఉపయోగం లేదు. వాడిని ఇవి ఎక్కడి దాకా వెళుతుందంటే ఇప్పుడు ఆ చివరి దాకా వెళ్తారు. చివరి దాకా వెళ్ళడానికి చక్కగా వీడు టర్న్ అయిపోతాడు. ఇంక అయిపోయింది వీడు లైఫ్ అనుకుంటుంది అనుకుంటాం. టక్కన వీడు మారిపోతాడండి. ఆ సందర్భం వీడిని ఎట్లా మార్చేస్తుందంటే ఇది కాదు లైఫ్ అని వాడు మారిపోయి చక్కగా వాడు కూడా చక్కగా కొండకు వచ్చేస్తాడు, గుండు కొట్టించేసుకుంటాడు, చక్కగా దర్శనానికి వెళ్ళిపోతాడు. ఇది అయిపోతాడు. మనం ఆశ్చర్యపోతాం వీడు కొండకి రావడం ఏంటంటే బాబు అనుకుంటాం. అయిపోయింది అంతే సింపుల్. పరమ గురువులు వాళ్ళు చేసేటువంటి మార్పులు అలా ఉంటారు. అంటే పూర్తిగా నెగిటివిజం వాడు, అసలు దేవుడికి ఏ రోజు దండం పెట్టినటువంటి వాడు, ఏ రోజు ఒక మంచి పని చేయనటువంటి వాడు ఒకనొక సందర్భంలో టక్కని మార్చేస్తారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. If disciple,
The dark forces work also through the intensification or stimulation of the psychic mechanism, so that the lower psychic powers become abnormally developed and prematurely assume proportions which are almost uncontrollable. This happened on a large scale in Atlantis and led to the entire astral plane standing revealed but not understood. Its undesirable potencies were then be loosed upon the physical plane, and this led to the war between the two great schools of mysteries, the light and the dark, which culminated in the destruction of the then known world. లైట్ అండ్ ద డార్క్, దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే జరుగుతుంది. యుద్ధం జరిగేటికి మొత్తం డిసపేర్ అయ్యి, అంటే ఏంటి, ఆస్ట్రల్ ప్లేన్ ఫిజికల్ ప్లేను రెండు పూర్తిగా అటాచ్ అయిపోయి ఉంటాయి. అటాచ్ అయిపోయి ఉండటం చేత వీడికి ఏ భావములు అయితే ఉన్నాయో ఆ భావములతో వీడు భూమి మీద పనిచేయడం అంటే జరుగుతుంది. దాన్నే యుద్ధముగా చెప్పారు. అంటే ఏమవుతుంది, వీడి యొక్క కన్నులోను ముక్కులోను వీటన్నిటిలోనూ దేవతలు ఉన్నారు. ఈ దేవతలు లోపల వీడు మనస్సు లేదా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ వీడి యొక్క భావములు భిన్నముగా ఉన్నాయి. ఇప్పుడు కన్ను చెప్తుంది చూడకరా నాయన ఇది ఎక్కువగా అని చెప్తుంది, కానీ ఏం కాదు చూసేద్దాం అని చూసేస్తుంది. సో దట్ ఈస్ ద వార్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దెమ్. ఈ వార్ అనేటువంటి దాంట్లో వీడు ఏమవుతాడంటే స్లోగా యుద్ధం అనేటువంటిది, అంటే లైట్ అండ్ ది డార్క్ అన్నారు దాన్ని. ఇది రెండింటి జరిగేటికి మొత్తం అక్కడ అంతా కూడా కల్మినేట్ అయిపోతుంది మొత్తం అంతా. ఇదే వీడికి యుద్ధం అంటే జరగడంలో దేవతలకి వీళ్ళకి యుద్ధం అంటే జరగడంలో వీడి భావములు అన్నీ కూడా ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే వీడికి ఈ భావములతో వీడు తాగేసాడు, తినేసాడు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేశాడు. దానివల్ల ఏమైంది, వీడు కాళ్ళు చేతులు అన్ని పడిపోయినట్టు, ఏవో ఇబ్బందులు, ఏవో ఎవడూ తీర్చలేనటువంటి దుఃఖమో వీడికి ఏదో వచ్చేస్తుంది జీవితం. వచ్చేసేటప్పటికి దాని నుంచి వీడు నెమ్మదిగా వీడు మారడానికి జరుగుతుంది. Today, these potencies, light and dark, are again struggling for physical plane expression and supremacy, but this time the result is vastly different. అప్పుడు యుద్ధం జరిగేటికి వాడు గెలిచినట్టు అయిపోయింది. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది లైట్ అండ్ డార్క్, అంటే ఫిజికల్ ప్లేన్కి ఆస్ట్రల్ ప్లేన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు డిఫరెంట్ అన్నారు. ద ఎఫర్ట్ టు ప్రొడ్యూస్ సోల్ కంట్రోల్ ఆర్ టు హిండర్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వస్ డిసీజెస్ అండ్ సైకలాజికల్ కండిషన్స్, అండ్ దిస్ ఇస్ ఎఫెక్టింగ్ potently the group activity of man. గ్రూప్ యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం లైట్ అండ్ డార్క్ వీటిద్దరికి యుద్ధం అంటుంది జరగడం చేత ఏం జరుగుతుందంటే, ది ఎఫర్ట్ టు ప్రొడ్యూస్ సోల్ కంట్రోల్ ఆర్ టు హిండర్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వస్ డిసీజెస్. యుద్ధం వల్ల వీడికి ఏమవుతుంది, వీడికి నర్వస్ డిసీజెస్ అంటున్నవి ఎక్కువ వస్తాయి. అంటే నర్వస్ డిసీజెస్, ఆర్టీరియల్ డిసీజెస్, ఈ రెండింటిని మనకు చెప్పారు. ఆర్టీరియల్ డిసీజెస్ ఫెమినైన్, నర్వస్ డిసీజెస్ మ్యాలిఫిక్, ఇది చెప్పారు మనకి. నర్వస్ డిసీజెస్ అనేటువంటివి అన్నీ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ వార్ బిట్వీన్ ద లైట్ అండ్ ద డార్క్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎటువైపుగా యుద్ధం సాగుతోంది, ఇదివరకు ఎట్లా సాగేది అంటే భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి వస్తువులు, వీటికి సంబంధించినది యుద్ధం ఎక్కువ సాగేది. ఇప్పుడు యుద్ధం ఎటువైపుగా సాగుతుందంటే నేను ఒక ఆధిపత్యం వహించాలి, వీళ్ళందరికీ నేను ఒక లీడర్ కావాలి, వీళ్ళందరికన్నా నేను ఉత్తముడుగా జీవించాలి, ఇది కదా భావం. వీళ్ళందరికన్నా నేను హయ్యర్ స్థితిలోకి నేను వెళ్ళాలి. ఇది ఏం చేస్తుందంటే ఈ ఈ యుద్ధం అనేటువంటిది వీళ్ళలో నర్వస్ డిసీజెస్ అనేటువంటి కాజ్ చేస్తుంది. వీళ్ళందరికన్నా నేను ఎక్కువ ధనవంతుడిగా నేను చూపించుకోవాలి, ఎక్కువ నాలో ఇది ఉన్నట్టుగా నేను చూపించుకోవాలి అంటుండేది. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తాయంటే నర్వస్ డిసీజెస్లోకి తీసుకెళ్తున్నారు, హయ్యర్. సో ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ ద లోవర్ అన్నమాట. అంటే ఒక లైట్ అండ్ ద డార్క్. అంటే వీళ్ళన్నిటికన్నా నేను ఉత్తముడుగా నేను వెళ్ళాలంటే ఒక లైట్ అండ్ డార్క్ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆ రకంగా జరిగింది, ఇక్కడ ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ రకంగా జరిగింది. సో ఆస్ట్రల్ అండ్ ఫిజికల్లో జరిగి వీడు ఇబ్బంది పాలవడం అంటున్నది ఇందాక చెప్పారు. ఇప్పుడు లైట్ అండ్ ది డార్క్ అంటే సోల్ అండ్ ది ఫిజికల్ ఆస్ట్రల్, ఈ రెండింటి మధ్యలో యుద్ధం అంటున్నది జరుగుతుంది. ఏమైంది, వీడికి ఒక ఉత్తముడుగా వెళ్ళాలి, ఒక హయ్యర్ థింగ్, ఒక ఆజ్ఞాచక్రం తగ్గవించుకుని ఇది పనిచేస్తున్నాడు. వీళ్ళందరికన్నా నేను చాలా ఇంటెలిజెంట్గా నేను చూపించుకోవాలి, హయ్యర్గా నేను వెళ్ళాలి అంటున్నదిగా అక్కడ ఇప్పుడు పనిచేస్తాను అని చెప్తాను. అండ్ ఎఫెక్టింగ్ ద గ్రూప్ యాక్టివిటీ ఆఫ్ మ్యాన్. దీనివల్ల ఏమవుతుంది, గ్రూప్ యాక్టివిటీ అంటున్నది ఎఫెక్ట్. ద ఎఫర్ట్ బై ద డార్క్ ఫోర్సెస్ టు స్టిమ్యులేట్ ద లోవర్ సైకిక్ పవర్ seems able to reach no deeper into matter and form than the etheric vehicles, and from there to condition the physical body physiologically in the form of diseases, lesions, nervous troubles,
and the brain afflictions, and the many other ways in which the human being is rendered helpless and unfitted to cope with daily living and modern world conditions. అంటే ఇది తోలుబొమ్మల ఆటలాగా వెనకతలు జరుగుతోంది, యాక్చువల్గా బొమ్మలు కదులుతున్న దగ్గర వీడేం చేయలేడు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటి, వీడు ఎథరిక్ సెంటర్ ద్వారా ఈ డార్కర్ ఫోర్సెస్ అంటే పనిచేస్తుంది ఫిజికల్ బాడీ మీద. అంటే డిసీజ్ ఏంటో వీడికి అర్థం కావట్లేదు, కానీ జబ్బులు ఉన్నాయి. టెస్టులు చేస్తే అన్నీ నార్మలే, అయినా ఎవడు కూడా సుఖంగా ఉండట్లేదు, ఏదో కష్టం ఏదో ఇబ్బంది పాలవుతున్నట్టు. కొన్ని అలాంటి టెస్టులు చేయించేయండి అంటే టెస్టులు చేయించారు, హెల్త్ చెకప్లు అన్నీ చేయించారు, అన్నీ నార్మల్ ఉన్నాయి. ఇదేమిటి అన్నీ నార్మల్ ఉన్నప్పుడు మరి వీడికి ఎందుకు జబ్బు ఉంది? అదే విషయం. అన్నీ నార్మల్గా వచ్చి అయినా వీడికి నిద్ర పట్టట్లేదు, అయినా వీడికి మనసు ప్రశాంతంగా ఉండట్లేదు, అన్ని మొత్తం లైఫ్ హెల్త్ చెకప్ అంతా అయిపోయింది. సో దేర్ ఇస్ అ వార్ దట్ ఈస్ అంటే డార్కర్ ఫోర్సెస్ అండ్ సోల్, ఈ రెండింటి మధ్యలో ఒక వార్ అంటుండే జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ ప్లేన్ అసలు టచ్ అవ్వట్లేదు ఈ వార్, హయ్యర్ ప్లేన్స్లో ఈ రకంగా జరుగుతుంది ఈ వార్. ఎథరిక్ బాడీ అండ్ హయ్యర్ ప్లేన్, ఈ రెండింటి మధ్యలో వార్ జరుగుతుంది. అందు నుంచి మీరు టెస్ట్లు ఇవన్నీ ఏమి చేసినా ఏమీ ఉండట్లేదు. సో ఇది ఉంటుంది అన్నమాట ఈ వార్. డిసీజెస్, లీజన్స్, నర్వస్ ట్రబుల్స్ అండ్ బ్రెయిన్ అఫ్లిక్షన్స్ and the many other ways in which the human being is rendered helpless and unfitted to cope with daily living and modern world conditions. దీనికి అన్ఫిటెడ్ టు కోప్ విత్ డైలీ లివింగ్, వీడు అన్ఫిట్గా వీడు ఉంటున్నాడు. అంటే ఉండవలసినటువంటి విధానమునకు వీడు అన్ఫిట్ అయిపోతున్నాడు. అంటే చక్కగా చోట్ల ఉన్నటువంటి విషయాల్ని చక్కగా అవగాహన చేసుకుని చక్కగా దానికి చక్కగా వీడు ట్యూనప్ ఉండడం అంటే కూడా ఒకడు. ఇప్పుడు ట్యూనప్ అవ్వలేకుండా ఉంటున్నాడు, దాన్ని ఏంటో వీడికి అన్ని కూడా కష్టాలుగానే అయిపోతుంది దానివల్ల. అలానే వీడికి చూస్తే అన్ని బాగానే ఉన్నాడు, ఏంటి ఇబ్బంది అండి, చక్కగా డబ్బులు ఉన్నాయో ఉన్నాయి, ఇల్లు ఉందా ఉంది, కారు ఉందా ఉంది, మరి ఏంటి నీకు కష్టం? నాకు నా కష్టం మీరు వినాలంటే కనీసం 6 రోజులు పడుతుంది సార్ అంటాడు. అలా ఉంటున్నాడు. And the many other ways in which human being is rendered helpless and unfitted, but the mind nature has reached a stage of protective usefulness, and some of the great guarding barriers which are flung up around humanity at this time are the spirit of skepticism and the refusal to recognize the existence or the usefulness of the psychic powers. This is the point to be remembered. The usefulness of the psychic powers. వీటిలో చక్కగా సైకిక్ పవర్స్ అంటే వర్తిస్తున్నాయి, వాటిని చక్కగా వీడు తెలుసుకోలేకుండా ఉంటున్నాడు, వాటి అని వీడు మెచ్చుకోవడానికని చేయవలసినటువంటి కార్యక్రమం. దీని గురించి ఫర్దర్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.